మంబుగావించి ఘన జగనము భూమిగానునర్చి తన అధక్కాయ మఖిల పాతాళమగుచు అశ్వపతి జ్ఞానదృష్టియందవతరించే విశ్వరూపంబు తోడుత వేదమాత పాలితాశ్రిత వర్గ సువర్ణ దుర్గ, పాలితాశ్రిత వర్గ సువర్ణ దుర్గ. మొత్తం ఇక్కడ దుర్గాదేవి నామాన్ని గ్రంథమంతా ఆయన వ్యాప్తి చేశారు. అంటే ఈయన దృష్టిలో ఆ దుర్గయే గాయత్రి. పైది కనకదుర్గకి ఈయన అంకితంగా ఇచ్చినటువంటి గ్రంథం ఈ సావిత్రి చరిత్ర. అందుకని ఇక్కడ గాయత్రి మాతని సువర్ణ దుర్గ అన్నారు. సువర్ణ దుర్గ అంటేనే కనకదుర్గ. అయితే ఇక్కడ అమ్మవారు ఎలా కనబడ్డారో చూసారా? విశ్వరూపంబు తోడుతే వేదమాత అన్నారు. ఇక్కడ విశ్వరూపంట అమ్మ రూపం ఎలా ఉందో చూడండి. చామంతి పువ్వుగా చీతాంశు కీలించి, చంద్రుణ్ణి ఒక చామంతి పువ్వుగా పెట్టుకున్నది, గగనాన్ని తన జుట్టుగా చేసుకున్నదిట. తారలన్ ముత్యాల చేరుచుక్క నమర్చి, నక్షత్రాలనే చేరుచుక్కగా పెట్టుకుని